హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా ఎండుమిర్చిని అయితే మంచిగా నూనెలో వేపుకోవాలి. తర్వాత అదే నూనెలో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. మనము వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత అందులో మనము కొద్దిగా ఉప్పు వేసుకోండి. తర్వాత అందులో జీలకర్ర కూడా వేసుకోండి. అదేవిధంగా అందులో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. ఈ మూడింటిని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు వంకాయలు వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఉప్పు వేసుకుందాం. చూడండి, వంకాయలు అయితే మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయినాయి. ఈ మిక్సీ పట్టుకున్న కారంలో ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మనము రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మిక్సీలో పడుతున్నాను. మీరు వీలుంటే రోట్లో కూడా చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిను మనము తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనము పచ్చడి తాలింపు కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొన్ని పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని మనము పోపు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టిన వంకాయ పచ్చడి ఉంటుంది కదండి, అది ఈ పోపులో వేసుకొని కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా ఈజీగా వంకాయ పచ్చడి ఈ విధంగా చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.